ఎలా అయితే డాక్టర్ మైథిలి గారు బంగారు కామాక్షి తంజావూరు యాత్రని, అమ్మకి మహాభక్తుడు గొప్ప వాగ్గేయకారుడు అయిన శ్యామశాస్త్రి జీవిత చరిత్రని కలిపి పేని స్వర్ణశ్యామలను రాశారో, అలాగే ఇంకొక గొప్ప కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, గొప్ప భక్తుడు, మహిమాన్విత వ్యక్తి అయిన ముత్తుస్వామి దీక్షితార్ జీవిత చరిత్రని ఎట్టప్పన్ నాయకర్ లాంటి ప్రజారంజక పాలకుడి చరిత్రతో కలిపి హృద్యమంగా రాసిన కథే ఈ సుధావృష్టి. ఆవిడ అపురూపమైన శైలి, సున్నితమైన ఆలోచన సరళి, మధురమైన భాష వల్ల ఆవిడ కథలందరికీ చాలా నచ్చుతాయి. మానస గారు వివరించినట్టుగా ఆవిడ కథల్లో ప్రత్యేకత ఏంటంటే, ఆశని ఎక్కడ వదిలిపెడితే బ్రతుకు శాంతిగా మనగలదో, ఎక్కడ దాని కొనసాగింపు బ్రతుకుకి ఒక తోడు కాగలదో సూత్రప్రాయంగా ఆవిడ కథలు తెలియజేస్తాయి. ఇంకో పరిచయకర్త రేఖ గారు చెప్పినట్టు ఆవిడ కథల్లో దారి పొడుగునా పువ్వులుంటాయి, కానీ అశాంతం వంగి సుకుమారంగా చేతుల్లోకి తీసుకుని ఆఘ్రాణించిన వారికే కదా ఆ పరిమళం అందేది. అటువంటి అదృష్టవంతుల్లో నా శ్రోతలు కూడా ఉండాలనే అభిప్రాయంతో ఈ కథని మీకు వినిపిస్తున్నాను. నా శ్రోతలు మైథిలి గారి కథలో ఉన్న సహజత్వాన్ని, మృదుత్వాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆవిడ గంభీరమైన లోతైన భావాల్ని జీవితంలోకి మలుచుకుంటూ సుఖశాంతుల్ని అనుభవించాలని నా కోరిక. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? క్రీస్తు శకం 1828 ప్రాంతాలు. సర్వధారినామ సంవత్సరం. శ్రావణం అయిపోయింది. భాద్రపదము సగపడింది. ఎక్కడా తడిగాలి పొడ కూడా లేదు. అప్పుడే సూర్యుడు బాగా నెత్తిమీదికి వచ్చేశాడు. అంతటి ఆకాశంలో ఆయన ఒక్కడే. మొగమాటానికి కూడా ఒక్క మబ్బు పింజ కూడా లేదు. ఆ పూటకి అక్కడి గంజి కేంద్రాన్ని మూసాక ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళ్తున్నాడు ఎట్టయాపురం ప్రభువు. ఆ పూట ఎక్కడా నిల్చోబుద్ధి కావటం లేదు. సరాసరి 3 అంతస్తులు ఎక్కి చంద్రశాల అనబడే మేడ మీద ఆరుబయటికి వెళ్ళి ఆగాడు. తలెత్తి ఒక్కడే ఆ ఎర్రటి ఎండలోకి చూస్తూ కొద్ది గడియల సేపు వెళ్ళి నిలదీయాలనుంది. అంతకన్నా దేవతలకి దగ్గరగా ఎలా వెళ్ళటం? ఏం చెయ్యాలి? ఆయన శ్రీ జగవీర రామవెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్. గద్దె ఎక్కి దాదాపు 10 ఏళ్ళవుతోంది. మొదట గమనించుకోలేదు, కానీ ఆ ఏటికి ఆ ఏడు రాజ్యంలో దుర్భిక్షం పెరుగుతూనే ఉంది. తాను చేసిన తప్పేమిటా అని మనసు కెలకబారుతూ ఉంది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ బాగానే ఉన్నట్టున్నాయి, ఒక్క మనియార్చి సంస్థానం తప్ప. కాకపోతే అక్కడ మరీ ఇంత గండకత్తెర లేదు. వరుణయాగాలను ప్రతి ఏటా జరిపిస్తూనే ఉన్నాడు. ఫలితం అంతంతే, 4 చినుకులు రాలిపోయేవి. ఆ ఏడు మరిక ఏమీ చేసేందుకు ధనం కూడా లేదు. తండ్రి పోగు చేసిందంతా వేల్టి వరకు ఖర్చు పెట్టి గడుపుకొచ్చాడు. తన ప్రజలు అంటే తన సంతతి జనమంతా. ఒక్కడికి డొక్కమాడినా ఆ పూటకి ముద్ద ఎత్తలేని మెత్తనివాడు ప్రభువు. ఎంత పెద్ద బొక్కసమైతే మటుకు ఎన్నేళ్ళు పోషిస్తుంది ఇంతమందిని? ధాన్యం అమ్మేవారు ఇక్కడి అవసరాన్ని కనిపెట్టి చెట్టెక్కి కూర్చున్నారు. ఇంకా అంతఃపురపు జౌహరి మిగిలింది. అప్రదిష్ట రాకుండా దాన్ని ఊరు దాటి అమ్మిస్తే ఈ ఏడు గడుస్తుందేమో. రాణివాసపు నగకట్టంతా పెద్దరాణి గారి ఆధీనంలో ఉంటుంది. అంత చెయ్యెత్తు మనిషి వంగిపోయి వెళ్ళాడు తల్లి దగ్గరికి. ఆవిడ 80 ఏళ్ళు దాటుతున్న వృద్ధ. తెల్లని జరీ చీరలో, తిలకం లేని నుదుట తీర్చిన విభూతితో, మెడలో రుద్రాక్ష తావళాలతో సాధారణ వితంతువు వలె ఉన్నది. కానీ రాజచిహ్నాలేమీ ఒంటి మీద లేవు. ఒక్క చూపుతోనే గ్రహించి అక్కడ ఉన్నవారినందరినీ పంపించేసింది. నాయనగారు, మా దగ్గర వస్తువులు నిండుకున్నాయండి. 6 మాసాలైంది. ప్రభువు మరీ కుంచుకుపోయాడు. తెలియనివ్వకుండానే ఆదుకుందన్నమాట అమ్మ. చిన్నరాణిగారి వస్తువులు అడగలేక అడిగాడు. ఆ ఇంట మెట్టిన మహాలక్ష్మి సొత్తు అది. తాకేందుకు తమకు అధికారం లేనిది. కానీ లోపల అందలి సవ్వడి వినపడింది. పల్సటి తెర వెనకన గాజుల చేతులు నిలువున దూసి ఇచ్చాయి. కాశ్మీర శాలువాలో మూట కట్టి తెచ్చి ముందు పెట్టింది పెద్దరాణి కమలాంబికాదేవి. ప్రభువు అందుకోలేకపోయాడు. పుక్కిలింతలుగా దుఃఖం.
కొడుకు శిరస్సు మీద చెయ్యి వేసి నిలిచింది తల్లి. రాజకుటుంబాల్లో ఎన్నడో గాని జరగని చర్య అది. ఆ క్షణాన బరువులన్నీ మరిచి ఆయన కూడా పిల్లవాడైనాడు. అడిగాడు, మీరు ఎరగరా నాయనా? ఎరగడు కదా. అంతా గుసగుసగా అనుకుంటూనే ఉంటున్నారు కదా అప్పటినుంచి. ఎప్పటినుంచి అమ్మా? గౌరవవాచకాన్ని మరచాడు. మీ తండ్రిగారు ద్రోహి అయినప్పటి నుంచి. ఒక్క ఊపున చెప్పేసి కూలబడిపోయింది. ద్రోహం? అవును, విన్నాడు. ఆ అలజళ్లల్లో 30 ఏళ్ళు వస్తూ ఉండిన తనను పసివాడి వలె మేనమామల ఇంటికి తిరువారూరు పంపించేశాడు తండ్రి. ఆయన బ్రతికున్నంత వరకు ఎదురు చెప్పే ప్రశ్నే లేదు. కట్టబ్రహ్మణ తనకన్నా ఏడాదే పెద్దవాడు, కానీ ఎంతో పెద్ద గుండెవాడు. చూస్తే ధైర్యం పుట్టేటట్టుండేవాడు. బంధుత్వం లేదు కానీ బ్రహ్మన్న తండ్రిని చిన్నాయన అని పిలవటం అలవాటు. ఆయన అంతే, పెద్ద నవ్వుతో ఎత్తుకుని భుజానెక్కించుకునేవాడు. ఏమాత్రపు రాజరికపు బిగింపులు లేకుండా ఉండేవి. ఎక్కడ తెలుస్తాయి మర్యాదలు అని చాటున ఈసరించేవాడు తన తండ్రి. ఎప్పుడో ఎన్నో తరాల నాడు కట్టబ్రహ్మణ పూర్వుడు రాజసేవకుడట. బిడ్డల్లేని రాజు అతన్ని దత్తత చేసుకుని పట్టం కట్టాడట. తాము ఎట్టయాపురం పాలకులు కాక మునుపు విజయనగర రాజబంధువులట. చంద్రగిరి నుంచి వచ్చి సరాసరి ప్రభువులైనారట. అందుకని తండ్రికి ఆ లోకువ. కానీ కట్టబ్రహ్మన్న సంస్థానం పాంచాలం కురిచిలోనే జనం ఎక్కువ సుఖంగా ఉండేవారు తనకు తెలుసు. సొంత దర్జా ఉండిన తెలుగు పాలెకాళ్ళు తామంతా. ఆర్కాట్ నవాబుకు పేరుకు సామంతులు. అప్పుడప్పుడు ఉడుగర్లు పంపుతూ ఉండేవారు. నవాబుది అసలే ఖర్చు చెయ్యి. తెల్లవాడు మరిన్ని సరదాలు మప్పాడు. ఎంత డబ్బు ఆ విలాసాలకు చాలక తెల్లవాడి దగ్గర అప్పు చేశాడు. తీర్చలేక పాలెగాళ్ల దగ్గర శిస్తు వసూలు చేసుకోమన్నాడు. తెల్లవాడికి కావాల్సింది కూడా సరిగ్గా అదే. బ్రహ్మన్న ఆ వేళ ఎట్టయాపురం వచ్చాడు. విశాలమైన కన్నుల నిండుగా ఎర్రని జీరలు. అంత కోపంగా అతన్ని ఎన్నడూ చూడలేదు. పెదనాయన, ఇది ఎక్కడి తీరువా? వాడెవ్వడు? ఎక్కడివాడు? ఈ నేల వాడిది కాదు. నీరు వాడివ్వలేదు. నారు వాడు పొయ్యలేదు. కోత కొయ్యలేదు. కుప్ప నూర్చలేదు. శిస్తు దేనికి కట్టాలి? తన తండ్రి చెవిన పెట్టనే లేదు. కడితే ఏం పోతుందనేశాడు. బ్రహ్మన్న ఆ శిస్తును చాలా అన్యాయపు లెక్క అన్నాడు. అది అంతతో ఆగదన్నాడు. తల్లిని తాకట్టు పెట్టరాదన్నాడు. తెల్లవాడికి పాపం పుణ్యం ఉండదన్నాడు. తండ్రి సరేలెమ్మన్నాడు, కానీ మాట తప్పాడు. తర్వాత చాలా జరిగిపోయినాయి. తాను నోరొత్తి అడిగాడని ఊరు దాటించి పంపారు. భార్య నీలోత్పలాంబ మేనమామ కూతురే. తిరువారూరు శివుడు త్యాగరాజస్వామి అర్ధాంగి పేరే ఆమెకు పెట్టారు. అక్కడే ఒక్కతే విడిగా కొలువున్న అమ్మవారు కమలాంబికాదేవిది తన తల్లి పేరు. ఇక్కడ తన తండ్రి కలెక్టర్ జాక్సన్కు మహా దగ్గర చుట్టమైపోయాడు. ఆ పైన వచ్చిన అధికారులందరికీ విశ్వాసపాత్రుడైనాడు. సైన్యాన్ని అరువిచ్చాడు. బ్రహ్మన్న గుట్టుమట్టులన్నీ తెలిసినవాడుగా వాటిని బయటపెట్టి చేయగలిగిందంతా చేశాడు. ఆఖరికి యుద్ధంలో ఓడిన బ్రహ్మన్న తిరుకాలంపురం అడవులలో ఆశ్రయం పొంది ఉంటే పుదుక్కోట రాజా అతనికి ఆసూకి ఇచ్చాడు. ఆ పాపం మటుకు తన తండ్రిది కాదు. కానీ బ్రహ్మన్నను ఉరితీసినాక పాంచాలం కురిచి కోటను నేలమట్టం చేసి అక్కడ ఆముదాలు విత్తించిన వారు తన తండ్రి బంటులేనట. ఆ రాజ్యాన్ని విడగొట్టి తమకు మనియాచ్చి వారికి చెరిసగం పంచాడు తెల్లవాడు. ఎట్టయాపురం ప్రభువును రాజు నుంచి దిగదార్చి జమీందారుని చేసి పెట్టాడు. తండ్రి మరణించినాక కానీ ఎట్టయాపురానికి వచ్చే అవకాశం రాలేదు. వయస్సు దాటుతూ ఉండంగా వచ్చి సరాసరి ప్రభు అయినాడు. ఇవాళ్టికి అసక్తుడు కూడా అయినాడు. ఆ ఘాతకానికే ఫలితమా? పరిహారం? 4 మెతుకులు తిన్నాననిపించుకుని నడుము వాల్చినా విశ్రాంతి లేక అటూ ఇటూ మెసలి చీకటి పడుతూ ఉండంగా ప్రదోష అర్చనకు అమ్మవారి గుడివైపు బయలుదేరాడు. నూలు ధవతి కట్టుకుని నూలుదే ఉత్తరీయాన్ని పైన కప్పుకుని ఒక్కడే కాలినడకన ఆభరణాలు ధరించడం మానేసి చాలా కాలమైంది.
దర్శనమైనాక వెంటనే దేవుడికి వెళ్ళాలనిపించక రంగమంటపం మెట్ల మీదనే కూర్చుండిపోయాడు. ఎన్ని ఆమడ్ల అవతల ఎక్కడ వాన కురుస్తోందో గాని కొంచెం కొంచెంగా చల్లగాలి తిరిగింది. తెమ్మెర్లు ఏవో వింత నాదాలను మోసుకుని తెచ్చాయి. ధ్వనిని అనుసరిస్తూ వెడితే ప్రాకారానికి చేరబడి కూర్చుని ఒక 18 ఏళ్ల కుర్రవాడు ఆ మ్రోగించే వాద్యమేదో ఎప్పుడూ చూడంది. తొలినాటి నుంచి వంశస్థులంతా సంగీత సారస్వతాల్లో ఏమాత్రమో అభిరుచి ఉన్నవారే. తాను ఎరుగును. కొంత కేదారగౌడనాది. గాలితో పాటుగా ఎవరిదో దయ వచ్చి తాకినట్టయింది. క్షమిస్తున్నారా? కుర్రవాడు గొంతు విప్పి పాడుతున్నాడు. నీలోత్పలాంబికాయై నమస్తే. ఏమి ప్రతిభ, ఏమి నిండు! అతనికి తనకు ఒళ్ళు తెలిసేప్పటికీ ఎంతకాలమైందో. ప్రభువు తానే వెళ్ళి పలకరించాడు. కుర్రవాళ్ళు అమాయకత్వము, జ్ఞానము సమంగా ఉన్నట్లున్నాయి. పేరు వడివేలు పిల్లేయట. ఆ వాద్యాన్ని వైలన్ అంటారట. తెల్లవాళ్ళు తెచ్చిందట. తన గురువుగారు దాన్ని మన్నిస్తారట. గురువుగారి తమ్ముడు అందులో నిధి అట. గురువుగారి మాట చెబుతూ ఉంటే అతనికి ఒళ్ళూపై తెలియలేదు. తనకు తన అన్నల ముగ్గురికి ఆయన గురువేనట. ఆయన పాట తప్ప మరొకటి తాను పాడాడట. ఆయన అపర కార్తికేయుడట. అమ్మవారు పిలిస్తే పలుకుతుందట. మహావైణికుడు, వాగ్గేయకారుడు మాత్రమే కాదు, వేదం చదువుకున్నాడట. కౌముది ఆయన మునివేళ్ల మీద ఆడుతుందట. మంత్రతంత్ర జ్యోతిష్య శాస్త్రాల్లో పారం ముట్టినవాడట. ఏ ఊరినైనా వారిది. ఆయనకొక ఊరెక్కడుందయ్యా? పైడు పచ్చలకు కాపు కదా సుబ్రహ్మణ్యుడు. ఈయన అంతే. ఒక చోట నిలవడు, తిరుగాడుతూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ చెబుతూ ఉంటుంది కదా ఎప్పుడెక్కడికి వెళ్ళాలో. ప్రభువుకి కొంత నిరాశ. కుర్రవాణ్ణి దగ్గరుంచుకుని దినమ్మూ అతని పాటలు వినాలని అనిపించింది. వాటిలోని కారుణ్యాన్ని దోషులతో ఎత్తి తాగుతూ ఉండాలనిపించింది. కానీ ఆ ఊరటను పొందే హక్కు తనకు లేదని కూడా అనిపించింది. ఏమీ అనకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వెన్నెలకు మాత్రం కరువు లేదు కదా రాజ్యంలో. ఆ రాత్రి చంద్రశాలలో కూర్చున్నప్పుడు అప్రయత్నంగా ఆ కీర్తనే నోట్లో ఆడింది ప్రభువుకు. మనస్సుకెంతో హాయి అనిపించింది. నీలోత్పలాంబికాయై అని నమస్తే అని అనలేక దీర్ఘం తీసుకుంటున్నాడు పైకే. అప్పుడే అక్కడికి అడుగు పెడుతున్న రాణి నీలోత్పలాంబ ఆ నడివయస్సులో బిడియపడింది. శాంతంగా తెల్లవారింది. రాజపురోహితుడు ఎవరినో వెంట పెట్టుకుని దర్శనానికి వచ్చాడని వర్తమానం. కొలువు కూటంలోకి ప్రమథులు దిగివచ్చారని తోచింది ప్రభువుకు. ఆయన బాలస్వామి దీక్షితులు, వెంట కొందరు శిష్యులు. వాళ్ళ అన్నగారు ముత్తుకుమారస్వామి దీక్షితులు ఇంకొక తమ్ముడితో కలిసి సంచారం చేస్తున్నారట. ఎట్టయాపురంలో కొన్నాళ్ళు ఆగాలని సంకల్పించారట. సాయంత్రానికి చేరుకుంటారట. ఆ వెనకాల నిల్చుని బెదురుచూపులు చూస్తున్న నిన్నటి కుర్రవాడు కనిపించాడు. ఓహో, వీరేనన్నమాట. 16 ఏళ్ల వయస్సులో మద్రాసు కోటలో తెల్లవాళ్ల సంగీతం విన్నాడు ముత్తుస్వామి. ఐరిష్ బ్యాండ్ల సెల్టిక్ సంగీతం అది. ఒక తెల్లదొరగారు అడిగారు, వాటికి సాహిత్యం కూర్చగలవా అని. కూర్చాడు. తెలుగులోనూ సంస్కృతంలోనూ. ఆ వరసలను మృదువు చేసి శుద్ధి చేశాడు. జగదంబ తనలో నింపిన శబ్దశక్తిని వాటిల్లో నిక్షేపించటమైందని తర్వాత గురువుగారు చిదంబరనాథ యోగి చెప్పారు. ఆయన వెంట వెళ్ళి 7 ఏళ్లు వారణాసిలో ఉన్నాడు. తురుష్కుల ధ్వనులు కలగలిసిన ఔత్తరాహ సంగీతాన్ని వెంట తెచ్చి పుటం పెట్టి కర్ణాటకంతో అతిగాడు. 150కి పైన దేవాలయాలు తిరిగి పేరు పేరున కీర్తనలు కట్టి పాడి దేవతలకు పులిగా పెట్టి స్నపన చేయించి సాంబ్రాణి ధూపం వేశాడు. వాగర్థాలతో స్వరాన్ని సమన్వించిన ఆ మంత్రమాలికలు వెలికి వచ్చేందుకు తననొక ఉపాధిగా అమ్మ పంపించిందనే స్ఫురణ అన్ని వేళలా ఉంటూ ఉండేది. 4 నాళ్ళు ఒక చోట ఆగకుండా 53 ఏళ్ల జీవితం. ఇక్కడికి రావాలి, బహుశా ఇక్కడే ఆగాలి కొంతకాలం, అమ్మ పిలుచుకునేదాకా. ఎట్టయాపురపు రాజ్యం పొలిమేరల్లోకి వస్తూనే ఆవరించి ఉన్న ధూమమేదో అగుపించింది దీక్షితులకు. నేల ఎండి బీటలు విచ్చింది.
ఎక్కడా పచ్చని చిగురన్నదే లేదు. పశువుల డొక్కలు ఎండిపోయినాయి. జనాల మొహాల్లో కళ లేదు. పాతకాలు ఎన్నో చోట్ల ఎంతమంది వల్లనో జరుగుతూ ఉంటాయి. ఏ కారణం చేతనో అది ఈ చోట ముద్ద కట్టుకుపోయి ఉంది. ఏమో ఇక్కడిది వ్రణమై చిన్నం కావలసి ఉంటేమో, ఆరోగ్యం రావలసి ఉందేమో. ప్రభు మొహం చూస్తూనే దీక్షితుడు ద్రవించిపోయారు. నాయకర్ ప్రవృత్తి కళ్ళకు కట్టింది. ఈ జీవుడు ఉత్తముడు, ఉన్నతుడు, అందుకు ఇదంతా. దీక్షితుల్ని చూస్తే ప్రభువుకు ప్రాణాలు లేచొచ్చాయి. అమాంతం సాగిలపడ్డాడు. మాటలు లేని సంభాషణ కొనసాగింది. మర్నాడు ఉదయమే శ్రీచక్రార్చన అవుతూనే పాంచాలం కురిచికి బయలుదేరాడు. దేవుడి నేల కూలిన చోట ఆమదాల బీడులో దీక్షితులు ఏవో ప్రక్రియలు చేశాడు. ఇక్కడ అమ్మవారికి గుడి కట్టండి నాయక. ఆలయం నిర్మించడం మాటలా? అన్నమే లేక పస్తులుంటుంటే దీక్షితులు నవ్వాడు గ్రహించినట్టుగా. ఏమనలేదు. పాపపు సొత్తు క్షయమైంది. ఇది కొత్త మొదలు. ఆ సాయంత్రం ఎట్టయాపురం కోవెలలో సాయంకాల పూజావిధి అయింది. ఆ మూలన కదంబ వృక్షం కింద కూర్చుని దీక్షితులు గళం చవిరించుకున్నారు. సగమప నిస సాన్నిపమ గస. ఆలాపన. చంద్రకాంత శిలలు కరిగినట్టు, చల్ల చల్లని ఏరుగా సాగినట్లు, గండు కోయిలలు 10,000 కూసినట్లు, నారికేళాలలో సలిలం ఊరినట్లు, మబ్బులు పట్టినట్టు, మెరుపులు మెరిసినట్టు, ఆకాశం ప్రేమగా ఉరిమినట్టు, మట్టి పరిమళం ముక్కుకు సోకినట్టు. ఆనందామృతాకర్షిణి. సలిలం వర్షయ వర్షయ వర్షయ. అమృతం. వాన. ఎంతెంత కాలానికో వాన. ఊళ్ళన్నీ తడిపిన వాన. గూళ్ళల్లోకి చిమ్మిన వాన. ఆగలేదు, కురుస్తూనే ఉంది. ఆ రోజుకి చాలించాక మర్నాడు, ఆ మర్నాడు, తర్వాత వారానికి 2 సార్లు సమంగా సాధువై స్వాదువై వాన కురిసింది. నెలకు 3 తడవులుగా ఆ చోట కురుస్తూనే ఉంది. కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఆ తర్వాత ఎట్టయాపురంలోనే ఉండిపోయారు. 1835లో దేహాన్ని వీడారు. ఆయన సమాధి అక్కడే ఉంది. జగవీర రామవెంకటేశ్వర ఎట్టప్ప నాయకరు తర్వాత మరొక 4 ఏళ్లు బ్రతికారు. రాజ్యం సుభిక్షమైంది. ఒక్క మరక. ఎట్టప్పన్ అన్న మాట తమిళంలో ద్రోహికి పర్యాయపదమై ఉండిపోయింది. కానీ ఆ వంశంలో మరి 9 తరాల వారు ప్రభువులైనారు. సంగీతానికి సేవ చేశారు. అప్పుడు కురిసిన పుణ్యం ఆ నేలకి ఇంకా మిగిలింది. భరతమాతకు ఘనపుత్రుడు మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1882లో ఎట్టయాపురంలో జన్మించారు. మహానుభావుడైన ముత్తుస్వామి దీక్షితారు తనలో ఉన్న మహిమలలో ఒక మహిమను ఎట్టయాపురం ప్రజల సుఖం కోసం, ఆ ఏలిక సంతోషం కోసం ఎలా వెచ్చించారో విన్నారు కదా. మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.